నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు గత కొంతకాలం నుంచి ఎంతో నిరీక్షణతో ఉన్నటువంటి పరిస్థితి. కూటమి అధికారంలోకి రాగానే మాకు ఐఆర్ ప్రకటిస్తుందనుకున్నారు. అలాగే పీఆర్సీ విషయంలో కూడా చాలా ఆశాభావాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశించినటువంటి విధంగా వారికి మేలు జరగల. ఇటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి నాటకీయమైన పరిణామాలు 4 డిఏల్లో ఒక డిఏ దీపావళి కానుకగా ఇస్తున్నామని దానికి ఒక రకమైనటువంటి హై డ్రామా నడిచింది. ప్రధానంగా ఏదైతే మంత్రుల కమిటీతో సమావేశమైనటువంటి ఉద్యోగ సంఘాల నేతలు అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయ్యారు. ఇలాంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి అంశాలు దేని మీద మాట్లాడారు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఏమి ప్రతిపాదించారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అనేది ఇప్పుడు తాజాగా ఒక చర్చ జరుగుతుంది. అంటే ఉద్యోగస్తులను ఈ ఉద్యోగ సంఘాల నేతలు ప్రలోభ పెడుతున్నారా, ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు, మా కోసం ఎందుకు పోరాటం చేయట్లేదు, ప్రభుత్వంతో కూటమిలో ఉన్నటువంటి పెద్దలతో వారు చేతులు కలిపారా, వారు ఏది చెప్తే అది వింటున్నారా, లేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా అని దాని మీద ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. వాస్తవానికి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, పెన్షనర్ల అంశాలు కానీ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ వాటన్నిటిపై ఒక సమగ్రమైనటువంటి రీతిలో న్యూస్ ఇవ్వడం జరుగుతుంది. మేము దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దానిపై నేను తరచూ వీడియోలు చేస్తున్నాను. ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో అలాగే పెన్షనర్లు కూటమి అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలను కానీ, వాగ్దానాలను కానీ అసలు కనీసం పట్టించుకోవట్లేదు. దాని మీద మాటే లేదు, ఆ ఊసే లేదు. ఎందుకు మమ్మల్ని ఈ రకమైనటువంటి మోసం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. నేను చేసినటువంటి ప్రతి వీడియోలో కామెంట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. మేమేదో కావాలని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మాకు అవసరం లేదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారు చేసేటువంటి తప్పిదాలను, వారు చేసేటువంటి సంక్షేమ పథకాలు, వారు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిపై మేము మంచి చెడు వీడియోలు చేయడం జరుగుతుంది. ఇక మాకు పార్టీలతో సంబంధం లేదు, నేతలతో సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉందో మాకు అవసరమే లేదు. దానిలో భాగంగా అనేక సామాజికపరమైనటువంటి అంశాలపై మేము చేస్తున్నాం. మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆయన ఏది ఆదేశిస్తే అది చేయటం మా పని, బాధ్యత. సో ఇటువంటి సందర్భంలో నిత్యం ఎంతోమంది కాల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎన్నో సామాజికపరమైనటువంటి అంశాలపై మేము ఫైట్ చేసినటువంటి పరిస్థితి, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై మేము సమరశంకం పూరించినటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే మమ్మల్ని వారు వేడుకుంటున్నారు. ఉద్యోగస్తులు కానీ, ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్, వారి బాధ వర్ణనాతీతం. అయ్యా, మాకు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని ఇప్పించండి, నా భార్య మంచం మీద ఉంది, నేను లేవలేని పరిస్థితుల్లో ఉన్నా, వైద్యం చేయించుకోవాలి, ఇల్లు కడుతూ డబ్బులు లేక మధ్యలో ఆపేశా, ప్రభుత్వం దగ్గర నాకు 16 లక్షలు రావాలి, నాకు రిటైర్డ్ బెనిఫిట్స్ ఏమీ అందలేదు ఇప్పటి వరకు, గత ప్రభుత్వం అలాగే చేసింది, ఈ ప్రభుత్వం కూడా మాపై చిన్నచూపు చూస్తుంది అని ఎంతో వారి యొక్క ఆవేదన, ఆందోళన చెబుతూనే ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మళ్ళీ తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం, కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ పెన్షనర్లు కానీ, ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టట్లేదు. మరి కూటమి అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడినటువంటి పరిస్థితి. ఆ రోజు ఏం చెప్పారు, ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు, అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పని అవ్వదు అని కొంతమంది
బయటకు వచ్చినటువంటి ఉద్యోగస్తులు అంటే ఆ ఉద్యోగ సంఘాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి కొంతమంది వారి ఆలోచన విధానాన్ని మార్చుకుని ఒక కొత్త జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారట. దానికి సంబంధించి తాజాగా విశాఖపట్నంలో ఒక సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇలాగా తాత్సారం చేసుకుంటూ పోతే రోజులు గడుస్తాయి తప్ప మన సమస్యలు మాత్రం తీరవు అనే విధంగా. దీనికి సంబంధించి అప్పుడు సమావేశం జరిగినటువంటి తీరు, అక్కడ ఏం అంశాలు ప్రస్తావించారు, ప్రభుత్వం ఏం చెప్పింది అనే దాని మీద ఒకసారి మనం పరిశీలన చేస్తే కనుక అక్కడ మినిట్స్ ఆ మీటింగ్ సంబంధించినటువంటి పాయింట్స్ మనం చూడాలి. ఏ కాపీ ఆఫ్ ది మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ బై ది హనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ చీఫ్ మినిస్టర్స్ క్యాంప్ ఆఫీస్ అమరావతి ఎట్ 5:30 PM 18/10/2025 with the group of ministers, secretaries to government and representatives of service association on employees issues are communicated herewith to all the concerned అని చెప్పి 18వ తారీఖున అక్టోబర్ 18న జరిగినటువంటి సమావేశానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు వారు ఏ అంశాలు ప్రస్తావించారు అనే దాని మీద, తర్వాత ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు, ముఖ్యంగా వారితో అంటే ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇప్పుడు మేమేమి చేయలేము, చేస్తాం అని చెప్పినప్పుడు కూడా వారు సైలెంట్గా ఉండక తప్పలేదు అనేది వినిపిస్తుంది. దానికి సంబంధించి మనం చూస్తే ఆ సమావేశంలో ముఖ్యమంత్రి ఏదైతే ఒక కీలకమైనటువంటి మెసేజ్ ఇచ్చారు వారికి, అదేంటంటే ద హనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ హిజ్ అడ్రస్ టు ది పార్టిసిపెంట్స్ హ్యాజ్ స్టేటెడ్ దట్ ఫస్ట్ పాయింట్ ఆఫ్టర్ అజ్యూమింగ్ ఆఫీస్ ఇన్ 2024 he has commenced the process of the rebuilding of the state. Second point, the state faced several challenges due to the unscientific nature of bifurcation, the larger share of population wise resources, the structural change of the economy with larger share of the primary sector and decline in the share of the service sector. ఇట్లాగా ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఆ యొక్క రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు. మేము ఇప్పుడే వచ్చాం కాబట్టి కాస్త కుదుట పడాలి అనే విషయాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ. ముఖ్యంగా దీనికి సంబంధించి చర్చల్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సారాంశాన్ని బట్టి వీళ్ళు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అడిగిన తీరు, అపాయింట్మెంట్ ఆఫ్ పే రివిజన్ కమిషనర్, శాంక్షన్ ద ఇంటర్మ్ రిలీఫ్, శాంక్షన్ ఆఫ్ ది పెండింగ్ 4 days, పేమెంట్ ఆఫ్ ది అక్యుములేటెడ్ ఎంప్లాయీ డ్యూస్, శాంక్షన్ ఆఫ్ సరెండర్ లీవ్స్, ఇలా చాలా అంశాల మీద వారు చర్చించినటువంటి పరిస్థితి. కానీ కొన్నింటికి మాత్రమే ప్రభుత్వం స్పందించినటువంటి తీరు ఇక్కడ మనం చూడొచ్చు. దానికి సంబంధించి శాంక్షన్ ఆఫ్ ది ఫస్ట్ DA ఆఫ్ ది 4 పెండింగ్ DAs, యాక్షన్ ఫైనాన్స్ కమిటీ, అంటే దీనికి సంబంధించి మేము నిర్ణయం తీసుకోబోతున్నాం, ఇది ఎవరి పరిధిలో ఉంటుంది అనేది అక్కడ పెట్టారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ అన్ అఫీషియల్ కమిటీ టు లుక్ ఇన్ టు ది ఇష్యూస్ రిలేటింగ్ టు ది ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ అండ్ టు సబ్మిట్ ద రిపోర్ట్ టు గవర్నమెంట్ ఇన్ 8 weeks. హెల్త్ కార్డ్స్ విషయానికి సంబంధించి 8 వారాల సమయంలో దీనికి సంబంధించి మేము పూర్తి స్థాయిలో ఇస్తామని హెల్త్ డిపార్ట్మెంట్కు ఈ ఫైల్ని మేము పంపిస్తున్నాం అని అందులో పొందుపరిచారు. అలాగే చైల్డ్ కేర్ లీవ్ టు బి శాంక్షన్డ్ అప్ టు ది ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మేము పంపిస్తున్నాం అని ఆ మినిట్స్లో అక్కడ జరిగినటువంటి చర్చను బట్టి మనం చెప్పొచ్చు. రిలీజ్ ఆఫ్ సరెండర్ లీవ్ టు ది పోలీస్ పర్సనల్ ఇన్ 2 installments, దట్ ఈజ్ 1 in November అండ్ అనదర్ ఇన్ December, యాక్షన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. మరి నవంబర్ డిసెంబర్లో దీనికి సంబంధించి సరెండర్ లీవ్ పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ఇస్తున్నామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి కొంతమందికి మాత్రమే ఇప్పుడు ఆ సరెండర్ లీవ్ బెనిఫిట్ అనేది అందింది అనేది చర్చ జరుగుతుంది. మరి వారికే తెలియాలి ఎంతమందికి పూర్తి స్థాయిలో అందిందా లేకపోతే ఏంటనేది. అలాగే ఇష్యూస్ ఆఫ్ జీఓ కన్సర్నింగ్ ప్రమోషన్ టు ది ఎంప్లాయీ ఆఫ్ ది PTD, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైతే వారు పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ పదోన్నతుల విషయంలో క్లారిటీగా ఇట్లాగా చాలా ఇష్యూస్. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఇంటర్మ్ రిలీఫ్ కానీ PRC గురించి కానీ
ప్రస్తావన జరగల. అంటే ఈ మధ్యలో దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా మేము దానికి ఒబే ఉన్నాము. దానికి సంబంధించి అంటే ఈ విషయాలు తప్ప ఎక్కడా కూడా ఇంటర్మ్ రిలీఫ్ కానీ పిఆర్సీ విషయానికి సంబంధించి కానీ ఆ రెండు అంశాల్లో ప్రభుత్వంగా మేము ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాం అని ఆ మినిట్స్ సంబంధించినటువంటి దాంట్లో లేదు. దీనికి సంబంధించి కొంత ఆందోళన అయితే ఉద్యోగుల్లో నెలకొంది. అంటే ఇక ఐఆర్ కాదు, సరే ఐఆర్ రాకపోయినా మనకు పర్లేదు, మధ్యంతర భృతి ఇవ్వకపోయినా పర్లా, కానీ ఒక ఖచ్చితమైనటువంటి మంచి బెనిఫిట్ కలిగినటువంటి పిఆర్సీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని. అది ఎప్పుడు చేస్తారో తెలియదు. వాస్తవానికి ఇప్పటికే డిలే అవుతూ వస్తుంది. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులపై ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం చూపిస్తుంది? కాబట్టి ఇక మనం తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనం ఇక రంగంలోకి దిగాలి. ఒక కొత్త జేఏసీ అంటే పోరాటం చేయాలంటే, ఉద్యమం చేయాలంటే ఒక వేదిక కావాలి ఖచ్చితంగా. ఏ రంగానికైనా సరే ఆ వ్యక్తిగతంగా ఫైట్ చేస్తే దానికి ఉపయోగం ఉండదు. ఆ వ్యవస్థలు కూడా అవి లెక్క చేయవు. సో ఇలాంటి సందర్భంలో ఒక చర్చ అనేది జరుగుతుంది. మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా అదే. ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు. ఈ ఉద్యోగ సంఘాల ప్రస్తుతం ఉన్నటువంటి నేతలతో మాకు ఎలాంటి ఉపయోగం లేదు సార్, అవ్వదు, వారు చేయరు. ఎందుకనంటే కంప్లీట్గా ప్రభుత్వం అండర్లోకి వారు వెళ్ళిపోయారు కాబట్టి ఏమి చేయలేము. కాబట్టి మేమే ఏదో ఒకటి చేసుకుంటాం, మా పోరాటం మేమే చేస్తాం, ఇక అందరినీ ఐక్యపరిచి. ఇలా చాలామంది మాట్లాడారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి, పెన్షనర్ల పరిస్థితి అయితే చాలా దారుణం, దయనీయం అనమాట. వారు ఏడుస్తూ కాల్ చేస్తున్నారు కొంతమంది అయితే. మేము చనిపోయిన తర్వాత వస్తే ఏం ఉపయోగం సార్, కనీసం వైద్యం చేయించుకోవడానికి, ట్యాబ్లెట్స్ కొనుక్కోవడానికి కూడా మాకు డబ్బులు లేవు, వచ్చే పెన్షన్ అంతంత మాత్రమే. ఈ రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మరి కూటమి ప్రభుత్వాన్ని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. ప్రభుత్వాన్ని మేమేదో ఇది చేయాలనో లేకపోతే ప్రభుత్వంపై చెడు ప్రచారం చేయాలని మా ఉద్దేశం కాదు. అసలు మేము అలా చేయం. మా లైన్ అది కాదు. కావాలంటే మా సంబంధించినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మీరు చూస్తే అర్థమవుతుంది ఎటువంటి ఇష్యూస్ని మేము టేకప్ చేసాం. ఆ కోనసీమ ప్రాంతంలో కోనసీమ రైతులు పడుతున్నటువంటి కష్టాల మీద సాహసోపేతమైనటువంటి ప్రయాణం ప్రభుత్వం కదిలింది. ఇవాళ కాకపోతే రేపైనా వారికి న్యాయం జరుగుద్ది. ఆల్రెడీ మంత్రులు కానీ అధికార యంత్రాంగం అంతా అక్కడికి వెళ్ళి సర్వే చేసినటువంటి పరిస్థితి. ఇలా ఒక్కటి కాదు, చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. కాబట్టి మాకు సామాన్యుడి కష్టాల మీద ఫోకస్ చేయటమే మా ఉద్దేశం. మా ట్యాగ్లైన్ కూడా అదే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం, ఒక అస్త్రంగా పనిచేయాలి. ప్రజల కష్ట నష్టాలపై పోరాటం చేయాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి, తద్వారా వారికి న్యాయం జరగాలి, ఆ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు మేము వారి తరపున ఉండాలి, వారి పక్షాన నిలబడాలి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా సారథిగా మేము నిలబడాలి అనేదే మా ఉద్దేశం. కాబట్టి కూటమి ప్రభుత్వానికి మరొకసారి విన్నవించుకుంటున్నాం, దయచేసి ఈ అంశాల మీద ఫోకస్ పెట్టండి. మంచి చేసిన వారు అవుతారు. ఇప్పటికే చాలా వర్గాల ప్రజలు మీ పేర్లు చెప్పుకుంటున్నారు, ఇంట్లో మీ ఫోటోలు పెట్టుకుంటున్నారు. మాకు లాభం జరిగింది, కూటమి ప్రభుత్వం రావటం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉన్నాం మేమంతా మా కుటుంబంతో అని ఎంతోమంది సంతోషంగా ఉన్నటువంటి రోజుల్లో మరి వారి పక్షాన కూడా, వారి తరపున కూడా మీరు నిలబడాలి, వారికి న్యాయం చేయాలి, వారికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నింటినీ సకాలంలో విడుదల చేసి వారిని ఆదుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి మీ యొక్క సమస్యలు కానీ బాధలు కానీ మీరు ధైర్యంగా చెప్పవచ్చు. కింద స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్స్కు కాల్ చేసి, లేదా కాళ్ళు ఒకవేళ మీకు అందుబాటులో రాకపోతే వాట్సాప్లో ఆ వివరాలన్నీ పెట్టండి. దానికి సంబంధించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మీడియాగా మా బాధ్యత అది, మా రెస్పాన్సిబిలిటీ, మాకు అవసరం కూడా. ప్రజల పక్షాన నిలబడటమే, వారి తరపున పోరాటం చేయటమే, ఆ సమస్యలకు పరిష్కారం దొరికేంత వరకు అలుపెరగని పోరాటం చేయటమే మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం, నినాదం. కాబట్టి దయచేసి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కూడా ధైర్యంగా తెలియజేయండి. దయచేసి ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే పక్షంలో ఇప్పుడే
మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింత సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.